మాజీ సీఎం జగన్ వైసీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. మద్యం కుంభకోణం కేసులో చాలా రోజులు జైల్లో ఉన్న చెవిరెడ్డి నిన్న బెయిల్పై విడుదలయ్యారు. తనపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు. తన కుటుంబ సభ్యులను కేసులతో వేధిస్తున్నారని జగన్ కు వివరించారు. కేసులపై ఆందోళన చెందవద్దని జగన్ సూచించారు. చట్టపరంగా కేసులు ఎదుర్కొందామని చెవిరెడ్డికి భరోసానిచ్చారు. ప్రజలకు అండగా నిలుద్దామన్నారు. జగన్ ను చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి కలిశారు. మద్యం కుంభకోణం కేసులో చాలా రోజులు జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న బెయిల్పై విడుదలయ్యారు. విడుదలైన వెంటనే కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్మోహన్ రెడ్డికి ఎన్ని రోజులుగా కూడా తను పడుతున్నాయి దీని గురించి కూడా ఇచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి జైల్లో తాను పడినటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ ఈ రోజు ఉదయం జగన్ బెంగళూరు బయలుదేరేటువంటి సమయంలో ఆయన నివాసానికి వెళ్లి చెవిరెడ్డి కలిశారు. అందులో భాగంగానే రాజకీయంగా వస్తున్నటువంటి ఒత్తిళ్లకు సంబంధించి, అదేవిధంగా రాబోయేటువంటి రోజులు అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం చెవిరెడ్డి ఆయన కుమారులతో సహా జగన్ కలిశారు. టీడీపీ నేతలు పెట్టినటువంటి మద్యం కేసులో దాదాపుగా 226 రోజుల పాటు చెవిరెడ్డి జైల్లో ఉన్నారు. రాత్రి ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు ఉదయం జగన్ నివాసానికి వెళ్లి ఆయన్ని కలిసినటువంటి సిచ్యువేషన్, తనపై పెట్టినటువంటి అక్రమ కేసులు, అదేవిధంగా జైల్లో వేధించినటువంటి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి, అదేవిధంగా తప్పుడు కేసులపై చేస్తున్నటువంటి ఆందోళనలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పటికే జగన్ చెవిరెడ్డికి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ప్రజా పోరాటంలో ఎదురయ్యేటువంటి ఆటంకాలను కూడా ఎదుర్కొని ముందుకు వెళ్లేటువంటి క్రమంలో భాగంగా పెట్టేటువంటి అక్రమ కేసులను కూడా అడ్డుకుందాము. దీన్ని పూర్తిగా అక్రమ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని న్యాయపరంగా, న్యాయబద్ధంగా న్యాయస్థానంలో సవాల్ చేసి ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి న్యాయ సహాయాన్ని కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ఇప్పటికే జగన్ చెవిరెడ్డికి స్పష్టం చేశారు. దీంతో కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, రాబోయేటువంటి రోజుల్లో ప్రజా పోరాటాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఈ భవిష్యత్ కార్యాచరణ సంబంధించినటువంటి అంశాలు, మద్యం కేసుకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా చెవిరెడ్డిపై ఉన్నటువంటి కేసులు, ఆయన కుమారులపై పెట్టినటువంటి అక్రమ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా జగన్ కి చెవిరెడ్డి ఆయన కుమారులు వివరించారు. ఈ విషయాలపైన రాబోయేటువంటి రోజుల్లో న్యాయ పోరాటం చేసేటువంటి అంశం పైన కూడా చర్చించినట్టుగా సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.